అండి నేను మీ విజయ గుని రెస్టారెంట్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు గోధుమ నూకతో చాలా టేస్టీగా ఉన్న చాలా మంచి బ్రేక్ఫాస్ట్ చెప్తానండి. ఇది బ్రెడ్ అనుకోండి, ఇడ్లీ అనుకోండి, ఢోక్లా అనుకోండి, ఏదైనా అనుకోండి, చాలా బాగుంటుందండి. ఇది చూడండి ఎంత సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. మార్నింగ్ తినడానికి దీని చట్నీతో తిన్నారనుకోండి, ఆహా ఏ రుచి అని మీరే అంటారు. అస్తమానం చేసుకుంటారు. ఇది చాలా తక్కువ సామాన్లతో చాలా వేగం అయిపోతుందండి. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. రండి దీనికోసం ఒక కప్పు కన్నా కొంచెం గోధుమ నూక, మనం ఉప్మా చేస్తాం కదా అదే నూక తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు పెరుగు, ఏ కప్పుతో అయితే మనం నూక తీసుకున్నామో దానికి హాఫ్ కప్పు పెరుగు, అలాగే తక్కిన హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి. నీళ్లు వేసుకొని ఇవన్నీ ఈ రెండు మిక్సీ జార్లో వేసుకున్నాను. మీకు చూడండి ఇలా వేసుకోవాలండి. నూక, పెరుగు, వాటరు వేసుకొని ఇది కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో చూసారా ఇలా అయిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, పలుచగాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను. చూడండి ఇందులోని ఇలా ఉండాలి. రుబ్బిన తర్వాత ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇందులోని నేను కొంచెం నూనె, ఒక స్పూన్ నూనె వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు క్యారెట్, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికము, ఒక చిన్న క్యాప్సికమ్ ముక్క అండి ఇది. తర్వాత టమాటాలు మధ్య నుంచి తీసేసాను, గింజలు తీసాను. ఒక టమాటాకి హాఫ్ టమాటా వేసుకున్నాను. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మోల్డ్ తీసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తాను. ఆయిల్ వేసుకొని 4 పక్కల దీనికి రాసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి కేకు. రాసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందాక చేసిన బ్యాటర్ తీసుకొని ఇందులోని హాఫ్ శాషే ఈనో, ఒక హాఫ్ వేయాలండి. ఇందులోని మొత్తం వేసేయకూడదు, హాఫ్ వేసి వేగరం కలపాలి. కలిపిన తర్వాత ఏం చేస్తారంటే ఇగో చూడండి ఈ మోడ్లోని వేసేయాలి. ఇదంతా ఇలా వేసేయాలండి. ఇలా వేసుకొని ఉంచుకోవాలి. నేను ముందు నుంచే స్టీమర్ పెట్టుకున్నాను. ఒక గిన్నెన పెట్టుకోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటే అది. దాంట్లో ముందు నీళ్ళు వేడి చేసుకొని ఇది ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోని కొంచెం, మరి తెల్లగా ఉంది కదా, కొంచెం కొత్తిమీర, కొంచెం 2 టమాటా ముక్కలు, అలాగే కొంచెం కారం. ఇది చాట్ మసాలా అండి. కొంచెం చాట్ మసాలా కలర్ కోసం వేస్తున్నాను. ఇగో చూడండి చాట్ మసాలా, అలాగే కొంచెం కారం గుండ, రంగు వస్తుంది, చాలా బాగా కనబడుతుంది. దీనిలోని వేసుకొని ఇది మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఇది స్టీమ్ ఇవ్వాలి. ఇలా మూత పెట్టుకున్నాను. 15 నుంచి 20 నిమిషాల వరకు ఇలా వదిలేయాలి, సిమ్లో వదిలేయాలి. వదిలితే చాలా డెలిషియస్గా చాలా బాగుంటుందండి. 15-20 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూస్తాను చూడండి. ఇప్పుడు ఒక నైఫ్ వేసి చూస్తాను. క్లీన్గా వచ్చేసింది, అంటే ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. చల్లారిలోగా చూడండి ఒక చట్నీ చెప్తాను, చాలా బాగుంటుంది చట్నీ. ఇన్స్టెంట్ అది ఇది. దీనికి ఒక ఉల్లిపాయ, పెద్ద ముక్కలు చేసుకొని ఉల్లిపాయ వేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్నాను, అందులో ఉల్లిపాయ వేసుకున్నాను. అలాగే టమాటా, ఒక పెద్ద టమాటా అండి ఇది. ఇవన్నీ పచ్చివేనండి, ఏం వేయించక్కర్లేదు దీనికి.
ఇన్స్టెంట్ ఇది చాలా బాగుంటుంది. కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు. ఇది ఇడ్లీకి, దోశలకి, దేనికైనా పర్వాలేదండి, చాలా బాగుంటుంది ఇది. అలాగే కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, 1 స్పూను ఉప్పు, కొంచెం పంచదార, ఇది వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఎంతో సూపర్ టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంటుంది. ఇది ఇన్స్టెంట్. ఇది దీనికి ఏం వేయించక్కర్లేదు, పోపు కూడా అక్కర్లేదండి. దీనికి ఇడ్లీకి, దోశలకి, వడాలకి, దేనికైనా మీరు ఇలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, మన కేక్ రెడీ అయిపోయింది. దీన్ని 4 పక్కల కొంచెం ఇలా కట్ చేసి, ఆల్రెడీ ఇది వదిలేసిందండి దాన్ని, చూడండి చేసి. ఇప్పుడు సరే, ఎంత బాగుందో, ఫ్లఫీగా ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. దీన్ని ఇప్పుడు పల్టీ చేస్తాను చూడండి. ఇదిగో సో ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. దీన్ని కట్ చేస్తాను చూడండి. ఇలా కట్ చేయాలండి. బ్రెడ్లా కట్ చేసామనుకోండి, ఆహా, పెద్దవాళ్ళు ఏంటి, పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. సరే, 1 కప్పు నూకతో చూడండి ఎన్ని పీసులు అయ్యాయో. 9 పీసులు అయ్యాయండి నాకు. సరే, చూడండి ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చూసారా, ఫ్లఫీగా ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. దీన్ని చట్నీతో సర్వ్ చేసామనుకోండి, ఆహా, ఎంత బాగుంటుందో. ఇగో చూడండి, చూసారా, ఇలా చట్నీతో తిన్నామనుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేగమే అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోని, ఈవినింగ్ స్నాక్స్లోని ఇది చేసుకొని తినొచ్చండి. ఇదిగోటండి, నూకతో చేసింది బ్రెడ్ రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీ టేస్ట్ వస్తుంది, ఢోక్లా టేస్ట్ వస్తుంది, ఇందులో అన్ని టేస్టులు ఉంటాయండి. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, వేగంగా కూడా అయిపోతుంది. చూసారా, చూడడానికి కూడా ఎంత బాగుందో ఇది. చూడండి, మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా ఛానల్ నచ్చిందా, నా వీడియో నచ్చిందా, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.